వెల్కమ్ టు అవర్ ఛానల్. యోగాతో ఆరోగ్యం మీ అందరికీ తెలుసండి. సో యోగా చేస్తే మన బాడీలో ఎలాంటి టాక్సిన్స్ కానీ మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతున్న ప్రాబ్లం డయాబెటీస్. ఈ డయాబెటీస్ని కొన్ని ఆసనాలు ఈరోజు సార్ చూపిస్తా అంటున్నారు. ఈ ఆసనాలు చేస్తూ డైట్ ప్లాన్ మనం మార్చుకుంటే ఈజీగా డయాబెటీస్ కంట్రోల్లో కాదు రివర్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఛాలెంజ్ చేస్తున్నారు సార్. సో అసలు ఈ ఆసనాలు ఎలా చేయాలి, అట్ సేమ్ టైం ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా థెరపిస్ట్, యోగా గురు ఓం ప్రకాష్ స్వర్ణ గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. డయాబెటీస్ సార్, నాకు చిన్న అని లేదు పెద్ద అని తేడా లేదు సార్. ఈ మధ్యకాలంలో అందరికీ ఇంట్లో మనం చూస్తే టెస్ట్ చేయిస్తే మినిమమ్ ఇంట్లో 5 మంది ఉంటే ఇద్దరికి కంపల్సరీ ఉంటుంది. మినిమం ఒకరైనా దొరుకుతారు మీకు. మినిమం ఒకరైనా దొరుకుతారు సార్. సో ఇంతగా పెరుగుతుంది కదా, దీనికి యోగాలో ఎలాంటి ఆసనాలు ఉన్నాయి, మనం డైట్ తీసుకుంటే మీరు ఛాలెంజ్ చేశారు 6 రోజులు నేను డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచుతాను అని చెప్పేసి, అది ఎలాగో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి సార్. సో అంటే బేసిక్గా చెప్పుకోవాల్సింది అంటే మన డైట్లో బేసిక్గా మనం 3 చేంజెస్ చేస్తాం. ఓకే. ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, రైట్. ఓకే. ఈ 3 చేంజెస్ మనం చేస్తున్నట్టయితే చెప్పండి, ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నాను 6 డేస్లో, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సండే రోజు మా ప్రోగ్రాంలో జాయిన్ అయితే మండే మార్నింగ్ మీకు ఫాస్టింగ్ షుగర్ చెక్ చేస్తాము, రైట్. సాటర్డే వరకు మీరు ప్రోగ్రామ్ చేయండి, మళ్ళీ సండే రోజు మార్నింగ్ మళ్ళీ మీకు చెక్ చేస్తాం. ఖచ్చితంగా మీరు 2 రిపోర్ట్స్ పక్కన పెట్టుకుని చూడండి, ఖచ్చితంగా మీ రీడింగ్స్లో తేడా అనేది కనబడుతుంది. ఓకే సార్. సో ఆ డైట్ చేస్తూ దాంతో పాటుగా మనకు యోగాలో మీరు ఇందాక ఆరోగ్యం అన్నారు కదా, అంటే ఇది మనం యోగాని ప్రివెంటివ్ మెజర్లా కూడా తీసుకోవచ్చు సార్. మోడీ గారు ఇంత ఏజ్ వచ్చినా కూడా యోగా చేసి ఆయన ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఆయన్నే యోగాతో ఆరోగ్యం, అందరికీ యోగా అందాలనే ఉద్దేశంతో మన రీసెంట్గా కూడా మనం చూసాం కదా సార్, అంత చేశారు. అవును. సో అంటే వారు చేయడమే కాకుండా దేశ ప్రజలకే కాకుండా మిగతా దేశాలకు కూడా చాలా ప్రచారం చేస్తున్నారు, చాలా ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు. సో దాంట్లో మనం అంటే మీరు రోగం ఏదన్నా వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుతాం, డయాబెటీస్ వచ్చిన తర్వాత కాదు, రాకంటే ముందు కూడా మనం ప్రివెంటివ్ మెజర్ లాగా మనం యోగాసనాస్ని వాడుకోవచ్చు. అంటే మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే తెలుగులో అంటారు కదా, చేతులు కాలకు ముందు ఆకులు పట్టుకుంటే మనం ఒడికెన్స్ సేఫ్ అవుతామని చెప్పి అంటున్నాం కదా. సో అలాగా మీకు ఏదో వచ్చినప్పుడు చేద్దాం అని కాకుండా ముందు నుంచే మీరు అంటే మీ ఒక డేలో ఉన్న 24 అవర్స్లో రైట్ ఒక 1 అవర్ మీ గురించి మీరు స్పెండ్ చేసుకోవాలి. స్పెండ్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా హెల్త్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో మనకు బేసిక్గా అంటే ఈ డయాబెటీస్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ దాని యొక్క ఫంక్షన్ని కోల్పోతుంది లేదా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం వేసే ఈ శశాంకాసన్, మండూకాసన్ ఏవైతే ఉన్నాయో ఈ ఆసనాస్లో మనం బేసిక్గా మన ఓరియంటేషన్ అంతా కూడా ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ని మళ్ళీ తిరిగి యాక్టివేట్ చేయడం గురించే మనం వర్క్ చేస్తుంటాం అన్నమాట. సో ఆసనం మనం చూసేద్దాం మన ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఈ వజ్రాసనంలోకి వెళ్తాం అన్నమాట. ఓకే సార్. సో ఒకవేళ ఎవరికైనా రైట్ ఈ యాంకిల్ కింద అంటే ఈ యాంకిల్ జాయింట్లో పెయిన్ ఉన్నా లేదా నీ పెయిన్ కనుక ఉన్నట్టు అంటే విపరీతమైన నీ పెయిన్ ఉంటే కనుక అవాయిడ్ చేయండి. మోడరేట్గా కనుక ఉంటే ఇక్కడ కింద పిల్లో పెట్టుకోవచ్చు, లేదా బెడ్షీట్ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే రైట్. సో ఈ ఏదైతే హీల్ ఉందో ఇది కొంచెం సపరేట్గా చేస్తూ నీని టుగెదర్ చేసేసి మీ 2 ఈ ఫింగర్స్తో ఈ హీల్స్ పట్టుకోవాలి మనం ఫైనల్ పోస్చర్. ఓకే. సో ఫస్ట్గా ఫుల్గా లంగ్స్ నిండా ఇన్హేల్ చేసేసి ఎలా అయితే గ్రాడ్యువల్గా మనం కిందికి బెండ్ అవుతుంటామో అప్పుడు ఎక్సైల్ చేస్తూ పొట్టని లోపలికి లాగేసుకోవాలి. ఓకే సార్. అప్పుడు ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మీద ఇంపాక్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే. సో స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. సో ఫుల్గా ఇన్హేల్ చేయండి, నెమ్మదిగా ఎక్సైల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు బెండ్ చేయండి. 2 చేతులతో 2 హీల్స్ని పట్టుకోండి. ఒకవేళ స్టార్టింగ్లో మీరు హోల్డ్ చేయలేని పరిస్థితి కనుక ఉంటే ఒక 10 టైమ్స్ మీరు అప్ అండ్ డౌన్ చేయండి స్లోగా, రైట్.
ఇలా సార్ నాకైతే యాక్చువల్లీ పొట్ట మీద బాగా ప్రెజర్ పడుతూ ఉంది. రైట్ రైట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కింద మనం ఈ ఆసనంలో కూర్చున్న తర్వాత ఇక్కడ కింద కూడా కొంచెం లైట్ గా కొంచెం పెయిన్ లాగా అదే అనిపిస్తుంది. అందుకే చెప్పాను కదా, కింద Yes. బెడ్షీట్ కానీ పిల్లో కానీ వేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి సార్, ఎంతసేపు చేయాలి? మీరు స్టార్టింగ్లో కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత మీరు ఒక 30 seconds హోల్డ్ టైమర్ పెట్టుకోండి, తర్వాత 1 minute, తర్వాత 2 minutes కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే అంటే ఇప్పుడు మనం పోస్ట్ లంచ్ అదే మీరు ఎర్లీ మార్నింగ్ చేసినట్టయితే అంటే Okay, sir. స్టమక్ అంతా ఎంటీ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా తెలుస్తుంది. ఓకే సార్. సో దీంట్లో ఇంకా కొంచెం అడ్వాన్స్ వేరియేషన్లో రైట్, అసలు యాక్చువల్గా ఇది కూడా ఒక ఆసనమే, దీన్ని వజ్రాసనం అంటాం. ఓకే సార్. దీనివల్ల కూడా డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే యా, సో దీంట్లో ఇంకా నెక్స్ట్ మనం అడ్వాన్స్ వేరియేషన్లో మీరు 2 చేతులు థంబ్ ఇన్సైడ్ పెట్టేసి పిడికిలు బిగించేసేయండి. ఓకే పిడికిలు బిగించేసేసి 2 కూడా ఈ పైన ఈ బకిల్స్ పైకి వచ్చేటట్టు చూసుకొని ఓకే ఇప్పుడు ఇలా చేసామనుకోండి, అంటే ఎగ్జాక్ట్లీ చూడండి, ఇప్పుడు ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉండే లొకేషన్ ఇది కరెక్ట్ సార్. రైట్, మీ నావెల్కి లెఫ్ట్ సైడ్ లో Yes. ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా దాన్ని మనం ఓరియంట్ చేస్తున్నాం. అంటే Okay. మన దాన్ని ఋషులు స్టిమ్యులేట్ చేస్తున్నాం అంటారు. ఎగ్జాక్ట్లీ, అంటే Okay. మన ఋషులు మనకి చాలా, అంటే ఒక్కొక్క ఆసనం ఒక పిహెచ్డితో సమానం, ఓకే అంత రీసెర్చ్ చేసి ఆసనాన్ని డిజైన్ చేస్తారనమాట. ఓకే సో ఇప్పుడు మీరు ఇందాక చేసిన దానికి ఇప్పుడు ఈ పైన పెట్టండి, ఇలా ఇలా పెట్టండి, ఇలా ఇలా రైట్. సో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది రైట్. Okay. సేమ్ మళ్ళీ జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. నోటీస్ చేస్తారా మీకు Yes, ప్రెజర్ sir. అనేది బాగా పెరుగుతుంది? ప్రెజర్ పడుతుంది బాగా sir. ప్రెజర్ Yes. పడుతుంది. అంటే పొట్ట మీద ప్రెజర్ పడడమే కాదు, ఎగ్జాక్ట్ గా డైరెక్ట్ గా టార్గెట్ ఆర్గాన్, Yes. అంటే ఆర్గాన్ ఏదైతే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉందో దానిపైన ఎఫెక్ట్ పడుతుంది. Okay. సో వ్యూయర్స్, మీరు ఏ స్టేజ్ లో ఉన్నా కూడా మీ డయాబెటీస్ మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ లో ఉన్నా కూడా నేను చెప్పాను కదా, డైట్ ఫాలో అవుతూ ఇలా ఆసనాస్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక 6 months లో మీ డయాబెటీస్ ని మీరు ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు అంటారు. 100% రివర్స్ చేస్తారు. ఓకే సార్. ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అంటే ఈ ఆసనము మనం ఎంతసేపు చేసుకోవాలంటారు? మనకు నచ్చినంతసేపు చేసుకోవచ్చు. మీ కెపాసిటీ Okay. ఒకటే, అంటే మన మహర్షులు మనకి ఏం చెప్పారంటే, మీరు మీ బాడీని పనిష్మెంట్ ఇవ్వకూడదు, ఓకే శిక్షించకూడదు. అంటే మీ బాడీ ఎటువంటి కష్టాలు లేకుండా సునాయాసంగా ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతుంది అనేది చూసుకుని దాన్ని బట్టి, అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్, దెర్ ఇస్ నథింగ్ రైట్. అంటే మీరు 5 seconds చేస్తారా, 5 నిమిషాలు చేస్తారా అన్నది ఇమ్మెటీరియల్, ఓకే బట్ మీరు దాన్ని ఎంత ఎంజాయ్ చేశారు, ఎస్ ఆ ఆసనంలో ఉన్నప్పుడు మీరు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, ఎంత రిలాక్స్డ్గా ఉన్నారు. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే, మీరు శవాసనంలో ఉన్నప్పుడు ఎంత రిలాక్స్గా ఉంటారో ఓకే ప్రతి ఆసనం కూడా అంత రిలాక్స్గా ఉండాలన్నమాట ఓకే రైట్. సో అలా ఉన్నట్లయితే, అంటే మనకు పతంజలి మహారాజు ఒక సూత్రంలో చెప్తారంటే, స్థిరం సుఖం ఆసనం, ఓకే అంటే ఆసనంలో మీరు స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి ఓకే రైట్, ఎటువంటి వైబ్రేషన్స్ లేకుండా, టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఉండాలి, ప్లస్ కంఫర్టబుల్గా ఉండాలి. అంటే మన ఇష్టపడుతూ చేస్తే కష్టం అనేది కనపడదు సార్. ఫస్ట్ 100% కరెక్ట్ Yes, చెప్పారు sir. మీరు, 100% కరెక్ట్ చెప్పారు. సార్, ఈ ఆసనాలతో పాటు మనము డైట్ కూడా మన ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం తినాలి, ఎట్లా తినాలి? అంటే బేసిక్గా ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాటిక్ దాని యొక్క ఫంక్షన్ తగ్గిపోతుందో అప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాగులు ఉన్నాయి, ఓకే మీరు ఒక A and B 2 persons ఉన్నారనుకోండి, ఓకే సార్. ఇద్దరికి ఒకేసారి ఫుడ్ పెట్టండి. ఒక పర్సన్కి Aకి రాగులు పెట్టండి, ఓకే Bకి రైస్ పెట్టండి. ఓకే మీరు చెక్ చేయండి ఆ డైజెషన్ ఎలా జరుగుతుందని. ఓకే ఇప్పుడు ఈ రైస్ తిన్న పర్సన్ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే ఒక 1.5 hourలో మొత్తం స్పైక్ అయిపోతాయి. ఓకే ఏదో మనం దీపావళికి రాకెట్ కలుస్తాం కదా, ఓకే ఒకేసారి స్పైక్ అయిపోతాయి. Okay. అదే మీరు రాగులు తిన్న పర్సన్ చూస్తే, ఈ పర్సన్కి 1.5 hourకి ఎంత షుగర్ లెవెల్ వచ్చిందో, ఈ పర్సన్కి అంటే రాగులు తిన్న పర్సన్కి ఆ షుగర్ లెవెల్ రావడానికి కనీసం 6 hours పడుతుంది. ఓకే ఎందుకు సార్ అట్లా? ఇప్పుడు దీంతో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దాంతో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అంటే ఆ డైజెషన్కి పట్టే టైం, ఓకే సార్. దాని లోపల ఉండే కెమికల్ కాంపోజిషన్, ఆ డైజెషన్ పట్టే టైం అనేది వేరీ అవుతుంది. ఓకే అలా వేరీ అవడం వల్ల, అందుకే నేను చెప్పాను కదా, మీరు ఏమీ చేయకపోయినా, అంటే ఏ పెద్ద డైట్ ఏం ఫాలో అవ్వకపోయినా, డయాబెటిక్ పర్సన్ ఒక 6 months డైలీ ఏదో ఒక పూట ఓకే ఏదో ఒక రూపంలో ఓకే రాగులు పొట్టలోకి వెళ్ళాయనుకోండి, ఓకే మీరు 6 monthsలో మీకు అల్టిమేట్ చేంజెస్ చూడొచ్చు. ఓకే సో అంటే ఇంకా దానికంటే మంచి డైట్ ప్లాన్స్ ఉన్నాయి, బట్ ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో ఒక బేసిక్ డైట్ అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సార్, ఓకే, అంటే ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలో చెప్పారు. Yeah. ఎలాంటి ఫుడ్ను మనం అవాయిడ్ చేయాలి అది కూడా చెప్పండి సార్. అంటే ఈ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ, రైట్, తర్వాత కార్బ్స్ ఎక్కువ, అంటే దేంట్లో అయితే ఫైబర్ 0 ఉండి ఓకే కార్బ్స్ ఎక్కువ ఉంటాయో అలాంటి ఫుడ్ని మనం అవాయిడ్ Okay. చేయాలి. రైట్, బంగాళదుంప కానీ లేదా స్వీట్ పొటాటో కానీ, ఓకే రైట్. సో ఇలాంటి ఫుడ్ని మనం అవాయిడ్ చేస్తూ ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకొని
ప్రిజర్వేటివ్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి రా ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే మనం డయాబెటీస్ నుంచి ఈజీగా బయటపడచ్చు. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటివి తీసుకోకూడదు, మంచి ఆసనం అది కూడా డైరెక్ట్గా మన ప్యాంక్రాజ్ని స్టిమ్యులేట్ చేసే ఒక ఆసనం గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.